ఇటీవల కాలంలో వరుసగా సినీ స్టార్లు తమకు జన్మనిచ్చిన వారిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలోకి వెళ్తుండడం జరుగుతూ ఉంది. మరి అలా రీసెంట్ గా తల్లి లేదా తండ్రిని పోగొట్టుకున్న మన స్టార్లు ఎవరు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుని వారికి మన సానుభూతిని తెలియజేద్దాం. హీరో రాజశేఖర్ యాంగ్రీ యంగ్మన్ గా ఒకానొక టైంలో తిరిగిలేని స్టార్డమ్ సంపాదించిన ఈ హీరో ఇటీవల 2017లో తల్లి ఆండాల వరదరాజు గారిని, అలాగే అటు తర్వాత తండ్రి వరదరాజన్ గోపాల్ గారిని పోగొట్టుకున్నారు. ఇంకలాగే తన కామెడీతో విశేషంగా గుర్తింపు పొందిన ఆలీ గారు, ఈయన తల్లి జబేదా గారు 2019లో కాలం చేశారు. తండ్రి కూడా కొన్నేళ్ల కిందటే చనిపోవడం జరిగింది. ఇక హీరో ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ గారు ప్రముఖ నిర్మాత, ఈయన 2010లో కాలం చేశారు. అటుపై తండ్రిలా ప్రభాస్ పట్ల కేరింగ్ తీసుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఈ 2022లో స్వర్గస్థులైన విషయం విదితమే. ఇంకా అక్కినేని వారి మనమధుడు నాగార్జున గారు కూడా రీసెంట్ గా తన తండ్రి గారైన ఏఎన్ఆర్ గారిని పోగొట్టుకోవడం జరిగింది 2014లో. అలాగే తల్లి అన్నపూర్ణ గారు 2011లో పరమపదించారు. ఇక హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో తలుపున మెరిసిన దాసరి అరుణ్ కుమార్ గారు కూడా తల్లిదండ్రులైన దాసరి నారాయణరావు గారిని, దాసరి పద్మ గారిని కోల్పోవడం జరిగింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లకు పితృవియోగం కలిగింది. శ్రీ హరికృష్ణ గారు 2018లో ప్రమాదవశత్తు కన్నుమూశారు. ఇంకా అల్లరి సినిమాతో వెండి తెరపై అల్లరి చేసిన అల్లరి నరేష్ గారి తండ్రి, ఆర్యన్ రాజేష్ గారి తండ్రి అయినటువంటి ఈవి సత్యనారాయణ గారు 2011లో కాలం చేశారు. ఇంకా విక్టరీని ట్యాగ్ లైన్ గా నిరూపించుకున్న విక్టరీ వెంకటేష్ గారికి కూడా పితృవియోగం కలిగింది. డి రామానాయుడు గారు 2015లో కాలం చేశారు. అందాల నటుడు జగపతి బాబు గారు, ఆయన తండ్రి డైరెక్టర్, ప్రొడ్యూసర్ విబి రాజేంద్ర ప్రసాద్ గారు 2015లో కన్నుమూశారు. ఇంకా పోకిరి, డి ఆచార్య, అమెరికా యాత్ర వంటి పలు చిత్రాల్లో చైల్డ్ యాక్టర్ గా, త్వరలో హీరోగా నటించబోతున్న భరత్ కూడా దురదృష్టవశాత్తు ఇప్పుడు తల్లిని పోగొట్టుకున్నారు. ఇంకా అలాగే అఖండ, లెజెండ్, సింహ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి 2020లో మాతృవియోగం కలిగింది. సీతారామమ్మ గారు, బోయపాటి శ్రీను గారి తల్లి కన్నుమూశారు. టాప్ హీరోలుగా రాణిస్తున్న పవన్, చిరు, ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలదొక్కున్న నాగబాబు గారుల తండ్రి వెంకట్రావు గారు 2007లో కాలం చేయడం జరిగింది. ఇంకా సూపర్ స్టార్ గా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు గారికి మాతృవియోగం కలిగింది. శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్థులయ్యారు ఇటీవల. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్, ఆయన తల్లి గారైనటువంటి విజయ నిర్మల గారు ది గ్రేట్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈమె 2019లో పరమపదించారు. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అలాగే కొన్ని సినిమాల్లో హీరోగా రాణించిన రాజీవ్ కనకాల గారు తన తల్లిదండ్రులిద్దరిని ఇటీవల కాలంలో కోల్పోవడం జరిగింది. ఇక ఫిదా సినిమాలో నటించిన ఆర్టిస్ట్ రాజా గారికి పితృవియోగం కలిగింది. ఆయన ఎవరో కాదు, ది గ్రేట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, ఈయన 2021లో కన్నుమూశారు. ఇంకా కమెడియన్ సంతానం గారి తండ్రి గారైనటువంటి నీలమేఘన్ గారు 2016లో కన్నుమూశారు. సింగర్ ఎస్పి చరణ్ గారి తండ్రి, ది గ్రేట్ గాన గాంధర్వ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 2020లో స్వర్గస్థులయ్యారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ హీరో శ్రీకాంత్, ఆయన తండ్రి శ్రీ మేకా పరమేశ్వరరావు గారిని 2020లో కోల్పోవడం జరిగింది. ఇక కార్తికేయ 2 హీరో నిఖిల్ గారికి కూడా పితృవియోగం కలిగింది. 2022లో నిఖిల్ గారి తండ్రి శ్యామ్ సిద్ధార్థ పరమపదించడం జరిగింది. ఇంకా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కారుమంచి రఘు గారు తండ్రిని కోల్పోయారు. రఘు గారి తండ్రి వెంకట్రావు గారు 2022లో కాలం చేశారు.